ఈరోజు మనం ప్రార్థన చేస్తాం, నువ్వు నాకెందుకు సహాయం చేయు, నువ్వు నాకెందుకు మేలు చేయు, నన్ను ఎందుకు విడిచిపెట్టావు, ఈ కష్టం ఎందుకు వచ్చింది అని దేవుడు ఏం చేస్తా యక్ష ప్రశ్నలు వేస్తాం. ఆస్తులు నీ దగ్గరికి నా దగ్గరికి రావడానికి దేవుడు మన దగ్గర రావడం మనం పాత్రలం కాం. అలాంటి వారిపైన మన దగ్గర దేవుడు వచ్చి నీ ప్రార్థన నా ప్రార్థన విని సహాయం చేసేంత మనం అంత భక్తి పరులం అయితే కాదు, ఆయన అంత పరిశుద్ధులం కాదు. అయినా దేవుడు ఏం చేస్తాడు, మనకు సహాయం చేస్తున్నాడు కేవలం కృపను బట్టి. దీని ఏం చేస్తారు, చాలా మంది అలుసుగా తీసుకుని ఎలా పడితే అలాగే దేవుడు ఏం చేస్తారు తెలుసా, మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్త, ఎలా పడితే అలాగే ఏం చేస్తాడు, దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు అంటారు. దేవుడు చేస్తాడు నీకు అట్లాగా మాట వచ్చేస్తుంది. దేవుడు అనేస్తాడు. మనకు సంతోషమైన దేవుడే, ఏడుపైన దేవుడే, ఏదైనా దేవుడే. మనకి దేవుడే అంటే మనకి దిక్కెవరు అంటే దేవుడే. మంచిదే, దేవుడే గుర్తొస్తాడు మనకి. కాకపోతే ఒకటి, ఎలా గుర్తు రావాలి, దేవుడు నిందించడానికి కాదు, దేవుడు అవమానకరంగా మాట్లాడడానికి కాదు, దేవుడు చులకన చేసి మాట్లాడడానికి కాదు. శ్రమ, శోధన, అయ్యా నీకంటే నాకు ఎక్కువ శ్రమ కాదు, నీకంటే నాకు ఎక్కువ నింద కాదు, నీకంటే నాకు ఎక్కువ అవమానం కాదు, నీకంటే నాకు ఎక్కువ బాధలు కాదు. అయితే నేను శరీరంతో ఉన్నా, నేను వీటిని భరించలేకపోతున్నా, నాకు సహాయం చేయవా, నువ్వు భరించావు కదా, నీకు తెలుసు కదా, శ్రమల్లో ఆదరించడం నీకు తెలుసు, శోధనలో ఆదరించడం నీకు తెలుసు, ఎందుకంటే శరీరంతో లోకానికి వచ్చావు కనుక నాకు కూడా సహాయం చేయవా అని చెప్పేసి అలాగే ఏం చేయాలి, ప్రభువుని మనము అడగాలి. అలా గుర్తు చేసుకోవాలి దేవుణ్ణి. ఏంటి ప్రభువా అని చెప్పేసి మన హృదయం నుంచి ఒక ప్రశ్న బయటికి రాకూడదు. ఈ రోజున నీ భక్తి జీవితాన్ని, నా భక్తి జీవితాన్ని కూడా చూసి దేవుడు ఏం చేయాలా, ఆశ్చర్యపడినట్టుగా అలాంటి భక్తి మనం చేయగలగాలి. చేద్దామా? దేవునికి స్థితి కలుగునుగాక.